గ్లోబల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులకు నోట్బుక్లు, బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ కరుణాకర్ హాజరై విద్యార్థులకు విఎం మంజర్ హై స్కూల్ నందు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా పిల్లల్లో కొంతమందికి ఈ బ్యాగ్స్ కానీ కిట్స్, అదేవిధంగా ఈ బెంచెస్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. వీరందరూ కూడా నిజంగా అభినందనీయులు. ఎందుకంటే ఎంత సంపాదించడం అనేది అందరు సంపాదించగలుగుతారు, దానగుణం అనేది సొసైటీలో చాలా గొప్పది. అందరూ దానం చేయలేరు, సంపాదించగలుగుతారు. అంబానీ గారు సంపాదిస్తారు, ఇంకోరు సంపాదిస్తారు, ఇంకోరు సంపాదిస్తున్నారు. బట్ మనం సంపాదించుకున్న దాంట్లో కొంత సేవ కోసం దానం చేసే వాళ్ళు గొప్పవాళ్ళు. ఏంటి అనేది ఏమీ ఉండదు కదా, ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలా ఏంటి అనేది కూడా మనకు అందరూ చెప్పారు. ఫస్ట్ మనకి ఆర్థిక స్థాయి ఉన్నా లేకపోయినా మనకంటూ ఒక గోల్ ఉంటే, నేచర్ అంటే ఏదో ప్రకృతి ఇలా చెట్లు అలా కాకుండా మన చుట్టూ ఉండే నైబర్స్ ఎవరైతే ఉన్నారో అలా వాళ్ళు మన ఆర్థిక స్తోమత నుంచి మనకి లేకపోయినా కూడా మన గోల్ అచీవ్ అవ్వడం కోసం వాళ్ళు మన కోసం ఏదో ఒకటి వాళ్ళ చేతనైనంత వరకు చేస్తారు. ఇప్పుడు మనకి బ్యాగ్స్, ఒక స్కూల్కి వెళ్ళడానికి ఇప్పుడు స్కూల్స్ లేకపోయినా ఒక రాయడానికి బుక్స్ కానీ పెన్స్ కానీ లేకపోతే ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయో అలానే ఇంకా మనకి గోల్స్ అచీవ్ అవ్వడానికి మనం ఇంకా మన మైండ్ మెంటాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇంకా ఎంతో మంది మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలా చేసిన అలాగే వీరితో సహకరించినటువంటి స్నేహస్ఫూర్తి వాళ్ళకి ఈ పాఠశాల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సుమారు 60 బెంచీలు పిల్లలకు ఏర్పాటు చేయడము చాలా హర్షదాయకము. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కిట్లు, ప్రత్యేకంగా కిట్లు, ఆడపిల్లలకి ప్రత్యేకమైన కిట్లు, మగపిల్లలకు ప్రత్యేకమైన కిట్లు, ఎడ్యుకేషన్ సంబంధించిన కిట్స్ ఏర్పాటు చేయడము. అలాగే పాఠశాలలకు సంబంధించి ఇవాళ చక్కగా బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడము. అలాగే ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా శానిటైజేషన్ చేశారు. అదేవిధంగా మాస్కులు ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థులందరికీ కూడా హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఏర్పాటు చేసి చక్కగా కార్యక్రమానికి అంతరాయం లేకుండా, వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి మన VGF పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదే